సమయం కనుక సందడి సందడి బాలుడు కాదము బలవంతుడు యేసు, పసివాడు కాదము బలవంతుడు యేసు అనే పాటను పాడి యేసయ్యని స్తుతిద్దాం, యేసయ్యని మహిమపరుద్దామండి. హృదయపూర్వకంగా దేవాది దేవుని కొనియాడదాం. చప్పలు కొడదాం. బాలుడు కాదము బలవంతుడు యేసు, పసివాడు కాదము బలవంతుడు యేసు. చప్పలతో హృదయపూర్వకంగా యేసయ్య మీరు బలవంతుడు ప్రభు, పరమాత్ముడైన క్రీస్తు నీకు స్తోత్రాలు. చూసి వచ్చినాము పాపలు మేము చేరినాము
అందుకు లేచి వెళ్దామండి. యేసయ్యను మహిమపరుద్దాం. ప్రభువైన యేసయ్యని హృదయపూర్వకంగా స్తుతిద్దాం, యేసయ్యని మహిమపరుద్దాం. అందరికి వచ్చిన పాట పాడదాం. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో అనే పాటను పాడి యేసయ్యని గణపరుద్దామండి. యేసయ్యని స్తుతిద్దాం. చేతిలో చప్పట్లు కొడదామండి. Yes.
దయచేసి అందరూ కూర్చోండి. ఆపాసించిన దేవుని నామానికి మహిమ కలుగుగాక. అవకాశం ఇచ్చిన అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతున్నాం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చునని చెప్పి, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగింది. అందుకు వారు, యూదయ బేత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వాటి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండ్రి చెప్పి వారిని బేత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. తరువాత హేరోదునద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడి కొద్ది వాక్యం దీవించుగాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థాంక్యూ. Shekhalu testing. శ్రీయేసును జన్మించలేలో నేను పాయాక బెత్లెహేమ యూరిలో అనే పాటలు పాడి యేసయ్యని కనపడతాం, ప్రభుని స్తుతిద్దామండి. అందరికి వచ్చిన పాట ప్రతి ఒక్కరు పాడి యేసయ్యని మనసారా కీర్తిద్దాం.
వచ్చెను. జరిగిన చిన్న సాక్షి మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నాకు ఎంతో మేలు గొప్ప కార్యం చేశాడండి ఈ సంవత్సరం, గత సంవత్సరంలో కూడా. దాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఆ సాక్ష్యం మీకు కూడా చెప్పాలని చిన్న కోరికండి. నాకు ఈ సంవత్సరంలో కంటే గత సంవత్సరంలో కూడా చాలా గొప్ప మేలు చేశారండి దేవుడు. ఆరోగ్య విషయంలో కూడా నాకు కాలు చిన్న యాక్సిడెంట్ అయ్యి దానికి నాకు డయాబెటీస్ ఉండటం వల్ల దానికి చిన్న ఇన్ఫెక్షన్ అయ్యి ఆ కాలు కూడా చాలా ఇబ్బంది పెట్టింది. దాన్ని హాస్పిటల్లో చూపిస్తే కూడా డాక్టర్ గారు అన్నారు దానికి ఆపరేషన్ చేయాలమ్మా, లేదా ట్రీట్మెంట్ లాంటి వెయిన్స్కి లేదా ట్రీట్మెంట్ చేయాలి, చాలా ఖర్చుతో కూడిన పని అని అన్నారు. కానీ మరి నేను ఒక మధ్యతరగతి కుటుంబం, అంతగా స్తోమత లేదు, పెట్టుకోలేను కూడా నేను. కానీ దేవునికి మొదలుపెట్టుకున్నానండి. నేను నా పిల్లలు అయ్యగారికి చెప్పి నా బాధంతో చెప్పి అయ్యగారికి ప్రార్థన చేయించుకున్నాను. ఆ దేవుని కూడా చెప్పుకున్నానండి. ఆ దేవుడు మా మొర ఆలకించి నా పట్ల గొప్ప కార్యం చేశారండి. 2 లక్షల పైనే దాటుతుందండి ఆపరేషన్ చేయించుకోవాలండి. కానీ దేవుడు మా పట్ల మంచి కార్యం చేసి చిన్న రూపాయితో కూడా కాకుండా, ₹1 కూడా కాకుండా నాకు నయం అయిపోయేటట్టు చేశారండి. నా సంఘ సభ్యులందరూ ప్రార్థన పెట్టి నాకు ఎంతో గొప్ప మేలు జరిగేటట్టు వాళ్ళ ప్రార్థనలు కూడా మాకు చక్కగా సహాయం చేశారండి. మరి ఆ దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. ఈ సంవత్సరంలో కూడా ఆరోగ్య విషయం మీదే కొట్టాడండి సైతం నన్ను. ఈ విషయం మొన్న బీపీ పెరిగి ఈ సంవత్సరంలో కొంచెం ఖాళీ మళ్ళీ అదే ఖాళీ మీదే కొట్టాడండి. అసలు శాంతం దగ్గలేదు. అయ్యో నేను ఏంటి ఇలాగైపోతున్నాను, ఏంటి దేవుని ఎక్కడ అశ్రద్ధ చేస్తున్నాను దాన్ని బట్టి నన్ను దేవుడు సైతాన్ని ఇలాగా ఆటంకపరుస్తున్నాడు, దేవుని ఎదగనీయకుండా చేస్తున్నాడు అని. అది ఎక్కడంటే అండి, నేను దేవునికి ప్రార్థన చేస్తాను కానీ మనస్ఫూర్తిగా ఆయన అంగీకరించలేకపోతున్నాను. మరి ఎక్కడ తప్పు చేస్తున్నాను. ఆ విషయంలో దేవునికి మొదలుపెట్టుకొని అడిగాను, తండ్రి ఏంటి ఇలా అవుతుంది నాకు, నేను ఏమైనా అయితే నా బిడ్డలు ఏమైపోతారు అని చాలా చాలా ఏడ్చానండి. కానీ దేవుడు నా మొర ఆలకించి ఆరోగ్య విషయంలో కూడాను, ఆ చెయ్యి కాలు విషయంలో కూడా చాలా గొప్ప సాక్షిగా నిలబెట్టాడండి నన్ను. అందరూ అన్నారు ఈ కాలు చెయ్యి లేకదేమో నీకు చాలా ఇబ్బంది పడతావు అని అన్నారు. ఆ బాధతో కూడా అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా ఇలా అంటున్నారు అంటే, లేదమ్మా దేవుని మీద ఆధారపడి నువ్వు దేవుని మొదలుపెట్టుకో అని ఎంతో నన్ను బలపరిచారు. ఈ విషయంలో మటుకు దేవుడు గొప్ప కార్యం చేశారండి నాకు. నా బిడ్డలు ఏమైపోతారని భయపడ్డాను, కానీ నా పిల్లల ప్రార్థన
నాకు ఏ చిన్న విషయం వచ్చినా అయ్యగారికి అమ్మగారికి చెప్పుకోవడం, నా సంఘ సభ్యులందరూ నా గురించి ప్రార్థన చేయటము, దేవుడు మా ప్రార్థనలన్నీ ఆలకించి నాకు గొప్ప కార్యం చేశారండి. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం దేవునికి తర్వాత అమ్మగారికి అయ్యగారికి మీ అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 1వ అధ్యాయము 28 నుంచి 38 వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుని దానిని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువులను ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ వాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుడి వాక్యము దీవించుకుంటారు. అందులో లేచి నిలబడి దేవుని స్తుతించి దేవుని మహిమపడదామని. తాను వెలిసింది అని మీరు ధరణి కురిసిందనే పాటలు వేసి పాడుకున్నాం. అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరూ కూడా దేవుని చప్పట్లు కొడుతూ తెలియజేయండి. దేవుని సన్నిధిలో ప్రభువుని స్తుతించడానికి వద్దాం త్వరగా. హ్యాపీగా సంతోషంగా మొక్కలు నవ్వుగా నిద్రమతులు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దామని.
దయచేసి అందరూ కూర్చున్నాం. అందరికీ వందనాలండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అభిజనుడికి ప్రత్యేకమైన వందనాలు. దేవాది దేవుడికి ఎన్ని వందనాలు చెప్పినా తక్కువేనండి. ప్రతి సంవత్సరం ఈ అవకాశాన్ని నాకే ఇస్తారు. అందుని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. అసలు ఉమెన్స్ అంటే ఇంకా గొప్పగా చేస్తారని ఉంటే చాలా డల్గా కనిపిస్తున్నారు. అంటే యూత్ని మనం ఇది చేయలేము కానీ ఎంతో కొంత చేయగలం నమ్మకం నాకు. అయితే మనం ఈరోజు అంటే ఈ నెలంతా మనము దేవుని జన్మదినం అంటే క్రీస్తుని జన్మదినం తెలుసుకుంటాం కాబట్టి ఇది క్రిస్మస్ అని తెలుసుకుంటున్నాము. మనం ఏం నేర్చుకోవాలండి క్రిస్మస్ అంటే? ప్రతి సంవత్సరం ఏదో ఒకటి నేర్చుకుంటాం కానీ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మన దైవజనులు ఏదో ఒక కొత్త టాపిక్తోనే ముందుకు వస్తారు కదండి. మనం కూడా అతి రీతిగా అవన్నీ విని మన మనసులో పదిలపరచుకొని మనం కూడా అంతే మంచిగా ముందుకు నడవాలండి. ఫస్ట్ దేవుడు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి? ప్రేమ, దయ, శాంతి, కరుణ, ఇవే కదండి. కానీ ఖచ్చితంగా దేవుని శిక్ష కూడా మనకు ఉందండి. దేవుని శిక్ష కూడా మనకు ఉందండి. అవన్నీ ఎలా మనమే చూపిస్తారు, అట్ ద సేమ్ టైం ఇది కూడా మనమే చూపిస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నించాలండి. మనం అందరం ఈ క్రిస్మస్ని మన కుటుంబాల్లో ఆనందంగా జరుపుకోవాలంటే మనం ఏం చేయాలండి? దేవుడిని క్యారీ చేయాలి. నాకు అక్షర చెప్పగానే నాకు ఎప్పుడు ఒక్కొక్క టాపిక్ చెప్తుంటే ఒక్కలైనా నా మనసును బాగా హత్తుకుంటుందండి. ఆ సంవత్సరం అంతా అది పట్టుకొని ఏం చేయాలి ఎప్పుడు ఒక టాపిక్ అండి, ఎక్కువ తీసుకోలేండి నేను కూడా. ఎందుకంటే ఆ టాపిక్ మీద 100 పాయింట్స్ రేస్ చేయొచ్చు అని ఎప్పుడు ఫస్ట్గా చెప్తూ ఉంటారు కదా. నాకు అదే గుర్తొచ్చిందండి. లాస్ట్ టైం చెప్పింది, ఏ కుళ్ళును, ఏ కప్టాన్ని, ఏ కోపాన్ని కూడా మనం క్యారీ చేయకూడదండి. దేవుడు మన కోసం జన్మించాడంటే మనం దేవుడినే మనం క్యారీ చేయాలి, మన మనసులో కానీ మన మైండ్లో కానీ. అట్లా క్యారీ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. అంటే దేవుడు పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా తిరిగి రండి కోరుతున్నారు కాబట్టి మనం ఒక రీతిగా వెళ్ళాలి దేవుని దగ్గరికి. అంటే ఆయన ఖచ్చితంగా మనం క్యారీ చేసి తీరాలండి. మీరు యొక్క విషయాన్ని గమనిస్తారని నమ్ముతున్నారు. ఎంతమంది షాపింగ్స్ చేసేసారండి? అయిపోయి క్రిస్మస్ షాపింగ్స్ అందరికీ అయిపోయినాయి కదా. అంటే అన్ని 1+1 ఆఫర్స్, బై 1 గెట్ 1 ఆఫర్స్ అందరు గ్రాస్ చేసేస్తూ ఉంటారు. నాకు తెలిసి చేసేసారు. వెరీ గుడ్ అండి. మనం ముందు ఉండకపోతే అసలు షాపింగ్ అయ్యేది. మనం ఏంటంటే ఎప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కోసమే ఆర్డర్లు చూసేది. కాబట్టి అదే డిస్కౌంట్ ఆఫర్స్ని, అదే ఎక్స్చేంజ్ ఆఫర్స్ని మనం కూడా దేవుని విషయంలో పొందుకోవాలంటే ఫస్ట్ మన పాపాన్ని ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఎక్స్చేంజ్ చేసి మనకి పరిశుద్ధతను ఇస్తారు, మనకు క్షమిస్తారండి. ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్స్ దేవుడి దగ్గర మనం పొందుకోవాలి. షాపింగ్ మాల్స్లో కాదండి. షాపింగ్ చేయండి కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ని మీరు అందరూ సంతోషంగా తీసుకుంటారని నమ్మచ్చండి. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. దైవజనులకి వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. వాక్యం ముందు చిన్న ప్రార్థన చేయమని అయ్యగారు కోరుకున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నాం. దేవుని ఎదురు చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ, నమ్మకం కలిగిన యేసయ్య, దయగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. కాలము సమయం మీ స్వాధీనం ఉంచుకొని మాకు ఈ తరలించావు రాజా. నువ్వు పుట్టినరోజు నాయన మాకు ఎంతో ఆనందం, ఎంతో హుషారుగా ఉంటుంది నాయన. చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, ముసలివాళ్ళేంటి, అందరినీ పుట్టించిన దేవుడు నువ్వే నాయన. నీ కొరకు నాయన, నీ మాట కొరకు ఎదురు చూసి మేము వచ్చి ఉన్నాం తండ్రి. నీ మందిరంలో నీ పేరు పెట్టబడి నీ మందిరంలో మేము నిలబడి ఈ ప్రార్థన చేయడానికి కూడా నేను తగినాను కాదు. నన్ను క్షమించి మన్నించి అయ్యా వాక్యాన్ని వినే శక్తి బలం మాకు అందరికీ హృదయంలో మీరే ఫలింప చేయమని, వాక్యం చెప్పే బిడ్డకి రొట్టె విరిసి నోటికి అందించిన విధంగా అందించి ఆ వాక్యం ద్వారా మేము జీవించేటట్టు నీ కృపా నీ దేవుని నిండుగా మెండుగా దయచేయమని మా ప్రభువును రక్షకుడని వేస్తున్నాము. మిక్కిలి విధంగా విధేయత అడిగి
వేడుకున్నాను పరలోకం తండ్రి. ఆమేన్. అవునుగా అందరికీ వందనాలండి. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ పక్క వారికి కూడా ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, పలకరించండి. సీరియస్గా వద్దు, సంతోషంగా హ్యాపీగా హ్యాపీనెస్ని చూపించాలి. మీ హృదయంలో ఎంత ఆనందం ఉందో ఒకసారి పక్క వారికి చూపించండి. సంతోషంగా విషెస్ 1 minute. మీరున్న ప్లేస్లు విడిచిపెట్టి కొంచెం ముందుకెళ్ళచ్చు. మీకు ఒక 1 minute ఇవ్వబడుతుంది. చాలా సంతోషం. అది ఆ హ్యాపీనెస్ ఉండాలండి. దేవుని సన్నిధిలోని మనకి సంపూర్ణ సంతోషం. ఈ క్రిస్మస్ ఈ యొక్క సీజన్లో ఈ విధంగా దేవునిలో సంతోషించి ఆనందించి అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు మనకు అందిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ ఆయన ఎంత గొప్పవాడో ఎరిగిన వారమై ఆయన్ని సేవించే కృపని దేవుడు మనకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టేసే వందనాలు చెల్లిద్దామా. మీరు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? నాకు తెలుసు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని చేస్తారు. మీ హృదయంలో ఎంత బాధ ఉన్నప్పటికీ, హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ మనం చెప్తామే హ్యాపీ. ఆ హ్యాపీ ఇచ్చేది ఎవరంటే దేవుడే. నీ సమస్యలు ఎలా ఉన్నప్పటికీ, నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ ఆనందాన్ని కుమ్మరించేది దేవుడేనండి. ఈరోజు క్రిస్మస్ అంటే ఇందాక సిస్టర్ చెప్పారు, ఏమన్నారండి? షాపింగ్, పెయింటింగ్స్, ఇంకా డెకరేషన్, పిండి వంటలు, ఇవన్నీ చేసుకోవడం తప్పని నేను అంటలేదు. ఇవన్నీ చేసుకుంటే మంచిదే, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో మంచి ఫుడ్ చేసుకొని పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. మంచి పెయింటింగ్స్ చేసుకుని కనీసం సంవత్సరానికి ఒకసారైనా శుభ్రం వద్దు కానీ నీళ్ళు మన ఇంటినంతటి శుభ్రం చేసుకోవటం, పెయింటింగ్స్, చుట్టాలు పిలుచుకోవడం, బంధువులు పిలుచుకోవటం, ఇది ఆచారపరమైన పండగగా మాత్రం ఉండకూడదు. క్రిస్మస్ అంటే ఇదే పండగ, ఇలాగే చేసుకోవాలి అనుకోవడం తప్పు. క్రిస్మస్ అంటే ఇందాక మనం విన్నాము, సహోదరు చెప్పినట్లు ప్రతి సంవత్సరం కూడా మనల్ని మనం పరీక్షించుకోవటం, ప్రతి సంవత్సరం దేవుని వర్తమానాల ద్వారా బలపరచబడటం, మన జీవితాన్ని సరిచేసుకోవడం, ఇంకా నూతనంగా ప్రభువా ఏ విధంగా నేను మీ కొరకు జీవించాలి, ఇంకా నేను మీలో ఏ విధంగా ఎదగాలి. ఈ క్రిస్మస్ అంటే మీరు ఈ లోకానికి వచ్చిన రోజు, యేసయ్య పుట్టినరోజు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి ఉద్భవించారంటారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, చదువుతారా? యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అందరూ గట్టిగా చెప్తారు ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. చాలా సంతోషం, చాలా చక్కగా చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని అక్కడ ఆగిపోతే ఈ క్రిస్మస్ ఉండేది కాదు. దేవుడు ఎంతో ప్రేమమయుడండి, దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. దేవుడు అనొచ్చు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్పచ్చు. కానీ ప్రభు అక్కడే ఆగిపోతే మన జీవితాల్లో నిజమైన సంతోషం లేదు. ఆయన ప్రేమించి ఏం చేశారు అంటే ఆయన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితంలో ఏంటండి? నిత్య జీవం. ఈరోజు విశ్వాసులుగా
ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తున్నామంటే మనకి ఏ బహుమానం ఇవ్వబడింది? నిత్య జీవం అనే బహుమానం ఇవ్వబడింది. ఏ విధంగా ఇవ్వబడింది అంటారు? ఏ విధంగా ఇవ్వబడిందండి? ఆయన అనుగ్రహించడం బట్టి కాదు, ఆయన అనుగ్రహించేశాడు కుమారుణ్ణి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం అనే బహుమానాన్ని, ఈరోజు మీరు నిత్య జీవం అనే బహుమానం ఎలా పొందుకున్నారు? కేవలం విశ్వాసం ద్వారా. మీరు చెప్పగలగాలి వెంటనే, మేము ప్రభువుని విశ్వసించామండి, మాకు నిత్య జీవము ఉంది. ఇప్పుడు మీరు నిరంతరం బతుకుతారా? నిత్య జీవం పొందుకున్నారా? ఇంకా నిత్య జీవం పొందుకుంటారా? కరెక్ట్గా చెప్పాలి. కొంతమంది సగం ఆన్సర్ చెప్తున్నారు, సగం ఆన్సర్ చెప్పట్లేదు. నిత్య జీవం అనే బహుమానం నేను పొందుకున్నానండి అనువా చేయొచ్చుతారా? నాకు క్లియర్ అయిపోద్ది డౌట్. కొంతమంది ఎత్తలే. ఇంకా పొందుకుంటారా అంటే ఇంకా మీరు విశ్వాసం సరిగా లేదు. ప్రభువునందు విశ్వాసం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందేసుకుంటామండి. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని నీ హృదయంలోకి అంగీకరిస్తావో, ఎప్పుడైతే ప్రభువునందు విశ్వసిస్తావో, వెంటనే నువ్వు నిత్య జీవానికి వారసుడివి, వారసురాలు అయిపోతావు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ఈ క్రిస్మస్ సీజన్లో చాలా వర్తమానాలు వింటున్నాం. ఇక్కడ మరియా, యోసేపు చాలామంది క్రిస్మస్లో మనకు కనబడతారు. కానీ వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఎప్పుడైనా పరీక్షించారా? విశ్వాస పరిమాణాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారా? అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే వాళ్ళు చూసిన గొప్ప కార్యాన్ని మనం చూస్తాం, వాళ్ళు చూసిన అద్భుతాన్ని మనము చూస్తాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే లూకా సువార్త 28వ వచనం, 1వ అధ్యాయం 28వ వచనం చదువుతారా? లోపలికి వచ్చి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగును అని చిన్న అనుమానాన్ని, కొంచెం ఆమె డౌట్ని క్లియర్ చేసుకుంటా అడిగింది. అందులోకి దూత చెప్పాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఆ శిశువు ఎవరో చెప్పాడు, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలండి. ఇంకొక వచనంలోకి వెళ్తే 37వ వచనం ఒకసారి చదివితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అప్పుడు వెంటనే ఆమె యొక్క మాట చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున. ఈమె విశ్వాసాన్ని ఇక్కడ కనపరుస్తుందండి. ఇక్కడ దూత వచ్చి మామూలు విషయం చెప్పలేదు, ఒక భయపడే సందేశం. ఆ సందేశాన్ని విని ఎగిరి గంతేసేది కాదు, ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కొనేది. ఎంతో రిస్క్ తీసుకోవాలి, ఎంతో కష్టాన్ని. అంటే ఏమాత్రం కూడా సమాజంలో విలువ ఉండదు, ఏమాత్రం సమాజంలో కూడా పొగడరు, ఏమాత్రం సమాజంలో కూడా గొప్పగా చూడరు, హీనంగా చూస్తారు. కానీ అటువంటి సమస్యని ఆమె తీసుకోవడానికి ఇష్టపడుతుంది. ఎలాగంటే విశ్వాసంతో. ఈరోజు విశ్వాసంగా మనం ప్రభు కొరకు కొంచెం కష్టపడే మనసు మనలో ఉందా? కొన్ని నిందలు భరించే మనసు మనకుందా? ఏమంటే ఒక మాట అంటే ఎంత కోపం తెచ్చుకుంటాము, ఒక మాటను ఎంత పౌరుషంగా తీసుకుంటాము. అన్ని మాటలు భరించాలంటే కష్టం. సమాజం వెలివేస్తుంది, అవసరమైతే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తుంది. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారం తప్పు చేస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. ఈమె చనిపోవచ్చు. ఇక్కడ దూత చెప్పాడు, ఏమని చెప్పాడు? నువ్వు కుమారుని కంటావు, గర్భం ధరిస్తావు, ఇది ఎలాగో నాకు సంభవిస్తుంది అంటే ఆమె ఆలోచనలు, ఆమె జ్ఞానానికి తగినట్లుగా ఉంది. దేవుడి కార్యాలు కొన్నిసార్లు మన ఆలోచనలకు అతీతంగా ఉంటాయండి. ఈరోజు మరే జీవితంలో మనం చూస్తాం, ఆమె జ్ఞానానికి మించిన గొప్ప అద్భుతాన్ని చూడబోతుంది.
ఆమె సమస్యల వైపు చూడలేదు, లోకం వైపు చూడలేదు, అవమానాల వైపు చూడలేదు. కానీ దేవుడు ఏదో గొప్ప పనిని, గొప్ప ప్రణాళికని నా పట్ల చేసి ఉన్నాడు. ఏదో ఉద్దేశం నా పట్ల ఆయనకు ఉంది. ఏదో పని కోసం నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు విశ్వాసంగా మనం అటువంటి ఆలోచన కలిగి ఉన్నామా? మరియలో జ్ఞానానికి మించిన అతీతమైన అద్భుతాన్ని ఆమె చూడగలుగుతుంది. ఆమె జ్ఞానానికి మించింది. ఆమె దేవుని దూత చెప్పిన మాటని ఆమె వినగానే దేవుని వాక్యాన్ని అంగీకరించడం ద్వారా ఈ లోకానికి అతీతమైన అద్భుతాన్ని చూసిందండి. సైన్స్ ప్రకారం భార్య భర్తలు బిడ్డకి జన్మనిస్తారు. కానీ ఆమె ఆ జ్ఞానంతో మాట్లాడింది, నేను పురుషుని ఎరగని దాన్నే. అంటే మన ఆలోచనల ప్రకారంగా ఆలోచిస్తాం కొన్ని విషయాల్లో. ఇది ఇలా జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇలా కంటే ఇంక జరగదు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అసంభవం అండి. కొన్నిసార్లు అంటారు, కష్టం అండి, ఈ సమస్య తీరదు, ఈ పని జరగదు, ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడైనా అనిపించిందా? ఎలా పోతాయి నా సమస్యలు? కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇక్కడ దూత చెప్తున్నాడు, నువ్వు దేవుని వలన గర్భము ధరిస్తావు. దైవజనులు చెప్తూ ఉంటారు, దేవుడి కార్యం చేస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? దూత మాటని నమ్మిందండి. అందుకే జ్ఞానాన్ని మించిన, తన జ్ఞానానికి మించిన, లోక జ్ఞానానికి మించిన అద్భుతాన్ని మరియ తన జీవితంలో చూసింది. కొద్ది రోజుల్లో ఆమెకు నిజంగానే ప్రెగ్నెన్సీ, పొట్ట వస్తుంది, పైకి పెరుగుతుంది. ఓ నిజంగానే నేను ప్రెగ్నెంట్ని, నిజంగానే నేను గర్భం దాల్చాను. ఎంత సంతోషం! ఒక పక్కన సమస్యలు ఉన్నప్పటికీ చాలాసార్లు మనం దేవుడి పనిలో చేయాలంటే, దేవుని మాట వినాలంటే కొన్ని రిస్కులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని సమస్యలు గుండా వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని అవమానాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? కేవలం విశ్వాసం ద్వారా. పుట్టబోవాడు పరిశుద్ధుడు. అమ్మో, పరిశుద్ధుడైన దేవుడు నేను గర్భం దాలుస్తున్నానా? ఇది జరగని పని. ఈరోజు నీ దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసులు మరి పేరు పెట్టుకున్న మనము విశ్వాసానికి తగినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? మన ఆలోచనలు విశ్వాసానికి తగినట్లుగా ఉన్నాయా? ఇక్కడ అద్భుతం మనం చూస్తే, ఆమె కుమారుణ్ణి కంటాడు అని చెప్పాడు దూత. ఆమె కనింది, కళ్ళారా ఆ అద్భుతాన్ని చూసింది. ఈరోజు మన విశ్వాసమే మన జీవితంలో అద్భుతాన్ని చూపిస్తుంది. నువ్వు చూస్తావు. కొంతమంది అంటారు, నేను చూస్తానో లేదోనండి, నేను ఉంటానో లేదోనండి. నీ విశ్వాసమే తప్పక దేవుడు నీకు నిరూపణ ఇస్తాడు. రోజు మరియలో మనం చూస్తాం, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో ఆమె తెలుసుకుంది. తన జ్ఞానానికి మించింది దేవుని యొక్క జ్ఞానం. ఈరోజు విశ్వాసంతో మనం ఆ జ్ఞానాన్ని పొందుకునే వారంగా ఉండాలి. మరే చూసిన అద్భుతాన్ని మనం చూస్తాం. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే, యోసేపు గురించి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 1:20 వచ్చిన నుంచి 24 చదువుతారా? ఎక్కడంటండి? ప్రభువు దూత ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు భయపడకుము, చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు విశ్వాసం, యోసేపులో మనం చూస్తాం ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచాడు. ఇక్కడ కలలో స్వప్నమందు ఎవరు కనిపించారంటండి? స్వప్నమందు ఎవరు కనిపించారు? దేవుని దూత కనపడి చెప్పాడు. చదవమ్మ ఒకసారి. దావీదు కుమారుడైన యోసేపు ఈ మాట ఎలా ఉంటుంది చూడండి. ఒక ఎంగేజ్మెంట్ అయింది, చక్కగా పెళ్ళికి సిద్ధపడుతున్నారు. ప్రధానమైన తర్వాత ఆ పెళ్ళి వరుడికి, కాబోయే వరుడికి, నీ భార్య ప్రెగ్నెంట్. ఎంత షాకింగ్ న్యూస్ చూడండి. ఎవరైనా జీర్ణించుకుంటారంటారా? అతనిలో ఉన్న విశ్వాసం. వెంటనే అతను ఏం చేశాడు? తన భార్య అయిన మరియని నిద్ర మేలుకోగానే, ప్రభువా నాకు వచ్చింది పీడకల, ఏదో పీడకలు వచ్చినట్టుంది, నా భార్య ఏంటి గర్భం ధరించడం ఏంటి,
ఇది ఎక్కడ మాకు పెళ్ళే కాలేదు కదా, ఇదేంటి క్యాజువల్గా మనం ఆలోచించినా అది అసంభవం, జరగని పని. కానీ కలలో దేవుని దూత మాట్లాడిన మాటల్ని విశ్వసించాడు. ఈరోజు విశ్వాసమే నిన్ను ఏ స్టెప్ అయినా ముందుకు నడిపిస్తుంది. ఈరోజు యోసేపులో మనం చూస్తాం విధేయత. కలలో చెప్పిన దేవుని దూత మాటకి ఎంత గౌరవించాడండి. ఈరోజు దైవజనులు మనకి ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి ప్రసంగంలో మన విశ్వాసాన్ని బలపరచమని, దేవుని యందు విశ్వాసం ఉంచమని చెప్తున్నప్పుడు ఎంతమంది విశ్వాసం కలిగి ఉంటున్నాం, ఎంతమంది ఆ విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నాం, ఎంతమంది ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాం. ఒకసారి పట్టుకున్నట్టు ఉంటాం, మళ్ళీ జారిపోతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని పట్టుకోవాలండి, సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు విధేయత చూపించాడు. నీ విశ్వాసం నీకు విధేయత చూపిస్తుంది. అటువంటి విశ్వాసం ఉందా? చాలాసార్లు విశ్వాసులు ఇక్కడ ఉన్న వారందరూ ఎంతమంది ప్రభునందు విశ్వసిస్తున్నారంటే నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా దించరు, అందరూ లేచి నిలబడి మనం చెప్తాం మాకు విశ్వాసం ఉంది. కానీ అది క్రియల్లోకి వచ్చినప్పుడు, అది కార్యంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మో నా వల్ల కాదు. విధేయత చూపించడం అంటే మాటలు కాదండి, మామూలు విషయం కాదు, అంత సింపుల్గా తీసుకునే విషయం కాదు. విధేయత చూపించడం అనేది చాలా కష్టం. విధేయత అంటే ఏంటంటే నీ ఇష్టానికి చచ్చిపోవడం, దేవుని ఇష్టాన్ని జరిగించడం. ఇక్కడ యోసేపు తన ఇష్టాన్ని చేశాడా, దేవుని ఇష్టాన్ని చేశాడా? ఈరోజు యోసేపు నుంచి మనం నేర్చుకోవాలి విధేయత. విధేయత అంటే నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే నేను జరిగిస్తాను. మనం చాలా 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 విషయాల్లో మన ఇష్టాన్ని చేసేస్తూ ఉంటాం, మన ఆలోచనలు చేసేస్తూ ఉంటాం. మనకి ఏది తోస్తే దాన్ని చేయడానికి ముందుకు వెళ్ళిపోతాం. కానీ దేవుని చిత్తానికి అనుకుంటామా? దేవుని చిత్తానికి లోబడతామా? మనకి ఇష్టమే, ఎవరికి ఉండదండి ఇష్టం చేయాలని. మన ఇష్టం ప్రకారమే చేయాలనుకుంటాం. కానీ దేవుడు వద్దు అన్నప్పుడు వద్దు. అది ఇష్టమైనా కష్టమైనా కష్టాన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధపడాలి. అదండి విశ్వాసం అంటే. మరియలో ఆ యొక్క విశ్వాసం ఆమె జ్ఞానానికి మించింది. యోసేపులో విశ్వాసం విధేయతతో కూడింది. నీ భార్యని చేర్చుకో అనగానే వెంటనే వెళ్ళిపోయి అక్కడ మనం చదివినట్లయితే ఆయన ఏం చేశాడంటండి? యోసేపు నిద్ర 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకి ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. యేసు అని పేరు. కలలో విన్నది పిన్ టు పిన్. మరలా చెప్తున్నాను, కలలో విన్నది మీరు బాగా గుర్తు పెట్టుకోగలరా? రాత్రి మీకే కళ వచ్చిందని చెప్పాను అనుకోండి, మిమ్మల్ని అడిగితే ఏమంటారు? ఏదో వచ్చింది కానీ కొంచెం గుర్తుంది, కొంచెం గుర్తులేదు. రాత్రి వచ్చిన కళ గుర్తుంటుందంటారా? కానీ ఇక్కడ దూత చెప్పిన మాట ఒక్క మాట కూడా మర్చిపోలేదండి. కళలో చెప్పిన మాట. ఈరోజు సాక్షాత్తు దైవజనులు ఎదురుగా చెప్తున్నా కూడా కొంతమందికి చలనం కూడా ఉండదు, చేద్దామనే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే అతను ఎంత శ్రద్ధగా విధేయత చూపించాడో చూడండి. ఈరోజు నీ శ్రద్ధతో కూడిన విధేయత నిన్ను ఆశీర్వాదానికి అర్హుడిగా చేస్తుంది. మనలో విధేయత ఉంది అని చెప్పడం కాదు, చూపించేవారంగా. ఇక్కడ యోసేపులో మనం విధేయుడని ఎలా అంటున్నామంటే అతను చూపించాడు. ఈరోజు విశ్వాసం మనం కలిగి ఉన్నామంటున్నాం కానీ విశ్వాసాన్ని చూపించగలుగుతున్నామా? విధేయత కలిగి ఉన్నామంటున్నాం కానీ విధేయతను చూపించగలుగుతున్నామా? అంతా విధేయతే. ఏది చెప్తే దానికి రివర్స్. ప్రభు దినం, ఆదివారం ప్రభువుని సన్నిధించాలి. ఎంతమంది నమ్మకంగా ఆ మాటని గట్టిగా పట్టుకున్నారు? ఎంతమంది దాన్ని తూచా తప్పకుండా ఏమండి ఈ 2025 52 ఆదివారాలు నేను నమ్మకంగా వచ్చాను అని లాస్ట్ వీక్ చెప్పగలరు? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, ప్రథమ స్థానాన్ని, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. మనం వెతుకుతున్నామా? అంతే రివర్స్. మనం రాజ్యాన్ని వెతకం, భూమి మీదే ఎతుకుతాం. నీతిని వెతకం, అనీతినే ఎతుకుతాం. ఈ లోకమే కావాలి, ఈ దుర్మార్గమైన ఈ యొక్క పాడు పనులే కావాలి, ఈ పాపలోకం వైపే మన ఆలోచన అంతా. విశ్వాసం అది మనకు తగునా?
దేవుడు అన్నాడు విధేయత చూపించు. వెంటనే నువ్వు చేయవలసింది నీ భార్య అయినా మరియను చేర్చుకో. వెంటనే విధేయత చూపించి భార్యని చేర్చుకున్నాడు. దూత చెప్పిన మాటను తూచా తప్పకుండా అతను చేశాడు కాబట్టి అతని విశ్వాసాన్ని మనం ఈరోజు ఈ విధంగా పొగడగలుగుతున్నాం. యోసేపులో ఉన్న విధేయత గొప్ప విశ్వాసాన్ని చూపిస్తుంది. నీ విశ్వాసము నువ్వు ఇతరులకు చూపించగలుగుతున్నావా? నీ ఇంటి వారికి చూపించగలుగుతున్నావా? నీ బిడ్డలకి చూపించగలుగుతున్నావా? నీవు విధేయత చూపిస్తేనే కదా నీ ఇంటి వారందరూ విధేయత చూపించేది. నీ ప్రవర్తన సరిగా ఉంటేనే కదా నీ ఇంటి వారందరూ నేను ఫాలో అయ్యేది. ఈరోజు పేరెంట్స్గా ఒక కుటుంబ గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు ఎందుకు అప్పగించాడంటే మనం భక్తిలో నడిచి బిడ్డల్ని భక్తిలో నడిపించాలి. మనము చేసి చూపించాలి పిల్లలకి. అప్పుడు వాళ్ళు మనల్ని ఫాలో అయిపోతారు. మనం చెప్పినంత మాత్రాన ఫాలో అయిపోరు. వాళ్ళు మనం చేసేది చూసి ఫాలో అయిపోతారు. నువ్వు అసూయ కలిగి ఉంటే నీ పిల్లలు కూడా అసూయ కలిగే ఉంటారు. నువ్వు కోపం కలిగి ఉంటే నీ పిల్లలకి ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. నువ్వు కక్షతో ఉంటే నీ హృదయం వాళ్ళు కూడా కక్షతోనే నింపబడతారు. అదే నువ్వు ప్రేమతో ఉంటే వాళ్ళు ప్రేమతోనే నింపబడతారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. ఈరోజు మన కుటుంబాల్లో ఏ విధంగా మనం దేవునికి ఎగ్జాంపుల్ జీవితాన్ని జీవిస్తున్నాం? దేవుని పట్ల మన జీవితం ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసంతో కూడిన విధేయత ఎలా ఉంది? ఇక్కడ యోసేపు మనం చూసినట్లయితే విధేయత చూపించాడండి, కంప్లీట్గా విధేయత. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే విధేయత కలిగిన వారిని దేవుడు వర్ధిల్లింపజేశాడు. మాట వినిన వారిని. నోవా మాట విన్నాడు, జలప్రళయం నుంచి తప్పించబడ్డాడు. ఇంకెవరైనా తప్పించబడ్డారంటారా? నోవా తప్ప ఎవరైనా వార్డులోకి వచ్చారంటారా? వాళ్ళందరూ ఎవరండి? అవిధేయులు. కాబట్టే ఆ జలప్రళయంలో కొట్టుకెళ్ళిపోయారు, నాశనానికి వెళ్ళిపోయారు. ఈరోజు నీ కుటుంబం నమ్మకంగా విధేయత కలిగి ఉంటే నీ కుటుంబాన్ని రక్షించుకొనగలుగుతావు. అవ్వమ్మ అవిధేయత ఏం చేసిందండి? అవ్వమ్మ విధేయత కలిగి ఉందా? అవిధేయత చూపించిందా? తినద్దు అంటే అదే తింటానంది. లేడీస్కి బాగా మొండితనం ఎక్కువ అనుకోండి. చేయొద్దు అంటే ఆ పనే చేస్తారు. తద్వారా ఏమైందంటే తన కుటుంబాన్ని తానే పాడు చేస్తుంది. ఈరోజు భక్తిలో విశ్వాసంలో మన కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత మన మీద ఉందండి. ఉమెన్స్ క్రిస్మస్ కాబట్టి ఉమెన్స్కి ఒక ప్రత్యేకమైన సందేశం. అవ్వ తన కుటుంబాన్ని తానే పాడు చేసుకుంది. అంతేకాదు సర్వలోకానికి కూడా ఆ యొక్క శాపాన్ని పాపానికి రావడానికి కారకురాలైంది. ఈరోజు నీ తరతరాలు దీవించబడాలంటే నీ చేతుల్లోనే ఉంది. ఒక ఉమెన్గా, ఒక భార్యగా, ఒక స్త్రీగా నీ కుటుంబాన్ని శాపానికి తీసుకెళ్లాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఆశీర్వాదాన్ని తీసుకెళ్లాలన్నా నీ చేతుల్లోనే ఉంది. దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీని ఏ విధంగా ఉపయోగించుకుంటావు? నీకు ఇచ్చిన ఆధిక్యతను ఏ విధంగా ఉపయోగపరుచుకుంటావు? ఏ విధంగా నీ కుటుంబానికి దీవెన కారణంగా ఉంటావు? నీ భర్త నిన్ను ధన్యురాలు అంటున్నాడా? నా భార్య పెద్ద దయ్యం అంటున్నాడు. నా భార్య ద్వారా నీ కుటుంబం ఈ విధంగా వర్ధిల్లింది. నా భార్య ప్రార్థన, నా భార్య విధేయత, నా భార్య యొక్క భయభక్తులు, నా భార్య నడిచిన భక్తి మార్గం ఈ విధంగా నడవటం బట్టేనండి మా కుటుంబం ఈ విధంగా ఆశీర్వదించబడింది. నా భార్య వల్లేనండి నేను ఇలా నష్టపోయాను. నా భార్య వల్లేనండి నేను ఈ శాపానికి గురయ్యాను. నా భార్య నడక సరిగా లేకపోవడం వల్ల మా కుటుంబం పాడైపోయిందండి. ఎన్ని కుటుంబాలు లేవు. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? విధేయత కలిగి జీవిస్తున్నామా? అవిధేయత కలిగి జీవిస్తున్నామా? అవ్వమ్మ తన కుటుంబాన్ని పాడు చేసుకుంది. పాపం తన ఇంటిలోకి తానే ఆహ్వానించింది. ఈరోజు అవిధేయత కలిగి ఉంటే మనమే మన ఇంటిలోకి శాపాన్ని రమ్మని పిలిచినట్టే. మన ఇంటిలోకి శాపాన్ని పిలవాలన్నా ఆశీర్వాదాన్ని పిలవాలన్నా ఒక స్త్రీగా మనకి దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. అయ్యగారు ప్రపంచ దేశాలు తిరిగి అమెరికా దేశం వంటి తిరిగిన ప్రతి స్టేట్లో, ప్రతి చర్చ్లో, ప్రతి సందర్భంలో కూడా మీరు వినే ఉంటారు ఫేస్బుక్ లైవ్లో వాళ్ళ తల్లిగారి గురించి, అమ్మగారి గురించి. మా తల్లి ప్రార్థన మమ్మల్ని ఈ విధంగా స్థితిలో ఉంచింది అంటే ఆవిడ ఎలా ఉన్నారు? ఒక ఎగ్జాంపుల్ లైఫ్. ఆ ఇంటికి ఒక ఆశీర్వాదకరం, ఆ ఇంటికి ఒక దీవెనకరం. మా తల్లి ప్రార్థనే మమ్మల్ని ఎంతవరకు కాపాడుతుంది. ఎంత ధన్యురాలు, ఎంత ఆశీర్వాదకరం. అటువంటి విశ్వాసాన్ని మనం చూపించగలుగుతున్నామా?
నిజంగా అమ్మగారిలో మనం చూసినట్లయితే ఎంత విశ్వాసం. ఆమె ఏ విషయమైనా సరే, ఏ విషయంలో కూడా భయపడేవాళ్ళు కాదు, ఏ విషయంలో కూడా నిరుత్సాహపడేవారు కాదు. విశ్వాసంతో అనేవాళ్ళు ప్రార్థన చేద్దాం తప్పక ఈ కార్యం జరుగుతుంది అనేవాళ్ళు. మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వారికి చాలా వరకు విశ్వాసం ద్వారా నుండి మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకునేది. మన అవిధేయతే మనకి శాపాన్ని తెచ్చిపెడుతుంది. మూడో వ్యక్తిని చూస్తే మనం అక్కడ గొర్రెల కాపరులు ఉన్నారు. లూకాసు వార్త చదువుతారా? 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. లూకాసు వార్త. తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బేత్లెహేము వరకు వెళ్ళి చూద్దామని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళింది. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 15వ వచనంలో ఆ దూతలు తమ ఎదురు నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి ఏం చేశారండి? వాళ్ళు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. రాత్రి వేళ వాళ్ళు మంద కాచుకొని చూడగా వారి మధ్యలోకి దేవుని దూత వచ్చి, ఇక్కడ ప్రభు దూత 9వ వచనంలో ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ ఆనవాళ్ళు చెప్పారు. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నదని తొట్టెలో పండుకుంటారని చెప్పగానే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయించండి. ఎప్పుడైతే ఈ దూత సమూహాన్ని, దూత చెప్పిన మాటల్ని వాళ్ళు విన్నారో, బెత్లెహేముకి వెళ్దాం, వెంటనే మనం బయలుదేరి ఆ శిశువుని చూద్దాం. ఈ గొర్రెల కాపరులోంచి మీకు ఏ విశ్వాసం కనిపిస్తుంది? ఎవరైనా గెస్ చేస్తారా? మంచి ప్రైజ్. వారి విశ్వాసం ఎలా చూపించారంటారు? మాట విన్నారు. కరెక్టే, వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ప్రభువుని చూశారు. ఈ గొర్రెల కాపరులు ఏమండి మందని విడిచిపెట్టేశారు. చాలా బాగా చెప్పారు. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గొర్రెల కాపరులు రాత్రివేళ మందని కాచుకొని దూత వచ్చి చెప్పగానే పరలోక సైన్య సమూహం దిగి దేవుని స్తుతిస్తున్నప్పుడు వెంటనే వాళ్ళు స్పందించారండి. దూత మాటని వారు నిర్లక్ష్యంగా తీసుకోవాలా. వాళ్ళు రేపు వెళ్దాంలే, ఉదయం వెళ్దాంలే, ఈ రాత్రి మన మంద ఏమైపోద్ది, మనం అందరూ కాచుకొని అవన్నీ కూడా ఇంటి దగ్గర తీసుకెళ్ళి రేపు వెళ్దాంలే, ఉదయం వెళ్దాంలే అనుకుంటే వాళ్ళు ఈరోజు మనం వారి విశ్వాసానికి గురించి చెప్పుకునే ఉండేది కాదు. ఈరోజు వాళ్ళు వెంటనే స్పందించారు. దేవుని దూత చెప్పే వర్తమానాన్ని, దేవుని మాటల్ని వినగానే ఎంతమంది స్పందిస్తున్నాం, మనం ఎంతమంది రెస్పాండ్ అవుతున్నాం, ఎంతమంది ప్రభువా ఈ మాట నా కోసమే, ఈ ప్రకారం నేను చేస్తాను. వెంటనే వారు మందని విడిచి, ఇక్కడ మనం చదివాం ఏంటంటే వారు తమ మందని విడిచి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకున్న శిశువును చూచిరి. మనం స్పందించగలుగుతున్నామా? ఈ మాటలు నా కోసమే, నేను చేయమనే ప్రభు చెప్పాడు. వాళ్ళు చెప్పింది చేశారు, వెంటనే స్పందించారు. ఈరోజు మీ స్పందన ఏంటి? విశ్వాసం కలిగి ఉండండి, విధేయత కలిగి ఉండండి అని దైవజనులు చెబుతూ ఎన్ని వర్తమానాలు విన్నామో మనకే తెలియదు. కానీ ఎంత ఒబీడియంట్ మనం చూపించగలుగుతున్నాం, ఎంత విశ్వాసంలో మనం అభివృద్ధి పొందామంటారు.
ఎంత విశ్వాసంలో అంతస్తులోకి వెళ్ళామంటారు. పోతున్నావా, పైకి ఎక్కుతున్నావా? అందుకే వాళ్ళు ఆ యొక్క లోక రక్షకుడిని చూడగలిగారండి. అంతేకాదు వాళ్ళకి సంతోషం, చెప్పలేని సంతోషం వచ్చిందంట వాళ్ళకి. వారు విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేకపోయారంట. వాళ్ళు వెళ్ళి ప్రచురం చేశారంట. ఈరోజు నీ విశ్వాసము నీ హృదయంలో నిజముగా ఉంటే నువ్వు వెంటనే స్పందిస్తావు. ప్రభు మీద విశ్వాసం స్పందింపజేస్తుంది. నువ్వు వెళ్ళి అనేకులకు చెప్తావు. నీ విశ్వాసము అనేకులకు చూపించి అనేకుల్ని ప్రభువులోకి నడిపిస్తావు. ఈరోజు మనం చూస్తాం, విశ్వాసం విశ్వాసం అని చెప్తాం, కానీ ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించగలుగుతున్నామా? దేవునికి బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్తుంది, క్రియలు లేని విశ్వాసము. నీ విశ్వాసానికి ఒక క్రియ ఉండాలి, ఒక పని ఉండాలి. ఈరోజు నాకు విశ్వాసం ఉందండి అంటే చూపించే విశ్వాసంగా ఉందా? వాళ్ళు వెంటనే స్పందించారు. ఈరోజు వాక్యానికి మనం స్పందించగలుగుతున్నామా? మన స్పందన ఏంటి? వింటున్నాం, ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టడం వల్ల ఉపయోగం? ఒక తీర్మానం చేసుకుంటున్నామా? ఒక నిర్ణయం చేసుకున్నామా? వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం చేసుకున్నారు. ఇదిగో దూత చెప్పాడు, మనం వెళ్ళి రక్షకుడిని చూద్దాం. వెంటనే నిర్ణయం తీసేసుకున్నారు స్పీడ్గా. దేవుని కార్యాల కొరకు మన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15. అవునండి, 3:15. మీ హృదయాలని కఠినపరచుకొనుకుడి. మీ హృదయాల్ని కఠినపరచుకో. ఎవరు చేయరో తెలుసా అండి? దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు, దూత మాట్లాడినప్పుడు, దైవజనులు మాట్లాడుతున్నప్పుడు, సంఘానికి దైవజనులు కూడా దూతలే. దూతను పెట్టానన్నాడు దేవుడు. ఆ దూత ఎవరో కాదు, దేవుని యొక్క దైవజనులు. దైవజనులు చెప్తున్న మాటల్ని మనం వింటున్నప్పుడు మన హృదయాలు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. కఠినపరచుకొనకూడదు, అంటే కాఠిన్యంతో నిండిపోకూడదు. ఈ వాక్యము నీ హృదయాన్ని మెత్తని చేయాలి, అంగీకరించాలి. కఠినంగా ఉంటే నీలో వాక్యము ఫలించదు. ఆ విత్తనము ఏ నేల మీద పడితే విత్తనం ఫలించిందంటారు? రాతి నేలను పడింది, ఫలించిందా? త్రావ ప్రక్కన పడింది, ఫలించిందా? ముళ్ళ పొదల్లో పడింది, ఫలించిందా? ఈరోజు మన హృదయం ఎలా ఉంది? ఎలాంటి హృదయంతో వాక్యాన్ని వింటున్నాం? ఎలాంటి హృదయంతో మనం దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నాం? సంబరాలు, సంతోషాలు, పండగలు ఉండాలి, కానీ నువ్వు దేవునికి ఇంకెంత ఇష్టంగా బ్రతుకుతున్నావు? నీ హృదయంలో నిజమైన ఆనందం ఉందా? నీ హృదయంలో నిజమైన విశ్వాసం ఉందా? నీ హృదయంలో దేవుని మీద సరైన విధేయత ఉందా? ఈ గొర్రెల కాపురులు వెంటనే స్పందించారు. వారి హృదయాన్ని కఠినపరుచుకుని, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, మన బెత్లెహేంలోనే కదా, వెళ్తే కలుసుకుందాంలే అని వాళ్ళు కఠినపరుచుకోవాలి. వాళ్ళ అద్భుతాన్ని మిస్ అయిపోయేవాళ్ళు. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు అద్భుతాన్ని చూశారండి. లోకరక్షకుని కన్నులారా చూశారు. దూతలు చెప్పినట్లుగానే ఆ శిశువుని చూశారు. ఈరోజు గొప్ప బహుమానాన్ని నీ జీవితంలో, గొప్ప ఆశ్చర్యకార్యాన్ని చూడాలనుకుంటే తప్పక నీలో వెంటనే స్పందించే మనసు ఉండాలి. వాక్యాన్ని అంగీకరించి ఆ ప్రకారం చేస్తాను ప్రభువా, నీ రాబడిలో 10వ వంతు నీ భాగాలు దేవుడు చెల్లించమన్నప్పుడు ఎలాంటి స్పందన నీలో ఉంది? దేవుని మాట నేను వినను, దేవునికి ఇస్తే నాకేంటి, దేవుడికి ఎందుకు ఇవ్వాలి, ఈ ప్రశ్నలు. అప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూడలేవు. నువ్వు విత్తిన దాన్ని బట్టే నువ్వు కోసుకుంటావు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే నువ్వు పొందుకుంటావు. నువ్వు దేవునికి ఎంతగా విశ్వాసంతో విత్తుతావో అంత బహుమానాన్ని, ఎంత విశ్వాసంతో మాట్లాడతావో అంత అద్భుతాన్ని కుటుంబంలో చూస్తావు. ఈజిప్టు దేశంలో ఒక కుటుంబం ఉందంట. ఈజిప్టు దేశంలో నిజంగా జరిగిన యథార్థ ఘటన అండి. అది అన్య దేశం కాబట్టి ఆ ఈజిప్ట్ దేశంలో విగ్రహాల ఆరాధన చాలా మనకు తెలుసు కదా. ఐగుప్తులో ఏగదేవుడు, పాముదేవుడు, దోమదేవుడు, అందరూ దేవుళ్ళే వాళ్ళకి. కానీ ఒక స్త్రీ మాత్రం
మరి వర్తమానం ఎలా అయిందో, దేవుని గురించి ఎలా అయిందో మనకు తెలియదు, కానీ ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వినిందో తెలియదు, టీవీ ఛానల్లో చూసిందో తెలియదు, కానీ ప్రభువునందు విశ్వసించి ప్రార్థన చేసుకుంటున్నారంట ఒక స్త్రీ. వాళ్ళ భర్త గారు గమనించాడు ఈమె ప్రార్థన చేసుకోవడం. ఏంటి ఈమె వేరే అన్య మతాన్ని ఆచరిస్తున్నట్టుగా అనిపిస్తుందని ఆమె ప్రేయర్ చేసుకుని లోపల నుంచి బయటకు రాగానే, నువ్వు ఎందుకు వ్యతిరేకంగా, మన సమాజానికి వ్యతిరేకంగా, నువ్వు మన కుటుంబానికి వ్యతిరేకంగా, మన ఇంటి వారికి వ్యతిరేకంగా నువ్వేదో ఆరాధిస్తున్నట్టున్నావు దేవుణ్ణి, నువ్వేదో పూజిస్తున్నట్టున్నావు దేవుణ్ణి, ఆ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టే అన్నాడంట. ఎప్పుడైతే ఆ మాట అనగానే ఆమె ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిందని. ఆ భర్త గమనిస్తూ ఉన్నాడు ఈమె మానేసిందేమో అని. ఆయన చూసినప్పుడు దొంగచాటుగా ఆమె ప్రేయర్ చేసుకోవడం, ఆయన అనుమానంగా చూసిన కొద్దీ ఆమె దొరికిపోతానే ఉంది. ప్రేయర్ చేసుకుంటుంది, వాక్యం చదువుకుంటుంది, బైబిల్ ఎక్కడ తెచ్చుకుంటుందో తెలియదు కానీ బైబిల్ చదువుకుంటుంది. ఈ విధంగా ఆమె విశ్వాసంలో దేవుణ్ణిలో ఎదుగుతూ ఉంది. ఆ భర్తకి కోపం వచ్చేస్తూ ఉంది. ఒకరోజు ఆమెని చేయి పట్టుకుని బయటికి లాగేసి అన్నాడంట, నేను చెప్పాను కదా, నువ్వు నమ్మిన విశ్వాసాన్ని విడిచిపెట్టు, నువ్వు నమ్ముతున్న దేవుణ్ణి విడిచిపెట్టు, మన దేవుణ్ణే నువ్వు ఆరాధించాలి, ఇంకో దేవుడు మనకి ఉండకూడదు. ఆవిడందంట, నేను నమ్మిన నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన్ని మీరు కూడా కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. అనగానే ఆయన అన్నాడంట, నేను కలిగి ఉండడం సంగతి పక్కన పెట్టు, ముందు నువ్వు విడిచిపెట్టే. నువ్వు విడిచిపెట్టలేదనుకో నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఏం చేస్తాడు అనుకుంటున్నారు మీరు? భర్త వదిలిపెట్టేస్తాడు, ఇంటికి పంపించేస్తాడు, పుట్టింటికి అనుకుంటున్నారు కదా. కానీ ఆయన తీసుకున్న కఠినమైన నిర్ణయం ఏంటో తెలుసండి? చంపేస్తాను. అన్నిట్లో పెద్ద కత్తులు ఉన్నాయంట రెండు. ఆ కత్తిని లాగి దాన్ని ఏదో అంటారు సంథింగ్, ఆ కత్తిని లాగి అన్నాడంట, ఈ కత్తితో నిన్ను చంపేస్తాను నువ్వు ఆ దేవుని విడిచిపెట్టకపోతే. ఆవిడేం మాట్లాడాల, మౌనంగా నవ్వుతుంది, మౌనంగా ఉంది. ఆమె చాలా భయంతో కానీ, చాలా దిగులుతో కానీ, చాలా నిరుత్సాహంతో కానీ నింపబడింది అనుకుంటున్నారేమో. ఎంతో ఆనందంతో సంతోషంగా తలకాయ ఉంచుకుందంట. ఓకే, చావుకు కూడా సిద్ధపడిపోయావా? చంపేసినా నీకు భయం లేదా? ఓకే, నువ్వెంత కఠినంగా నువ్వు మార్చుకుంటానికి ఇష్టం లేకుండా ఉన్నావో అంతకంటే మొండోడు నేను అంతకంటే కఠినంగా చంపేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు ఒక వారం టైం ఇస్తున్నాను. వారం రోజుల్లో నువ్వు కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేయి, నువ్వు నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టేసి. ఆమె ఏం మాట్లాడలేదు. మరలా అదే ప్రకారంగా ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఆ విధంగానే ఆయన వస్తున్నాడు, చూస్తున్నాడు, చాలా చాలా సీరియస్గా ఆమె మీద చాలా కోపం పడిపోతున్నాడు. ఒకరోజు అన్నాడు, రేపు నేను చంపేస్తున్నాను, రేపే నేను చంపేస్తాను, ఎందుకంటే నువ్వు నా మాట వినటం లేదు. ఇగో ఈ కత్తి ఉంది చూసావా అని నూరుతున్నాడంట. ఇంకా పదును చేస్తున్నాడంట ఆ కత్తిని. అప్పటికే ఆమెలో భయం లేదు, ఆమె ఓకే అనుకున్నట్టుగా ఉందంట. సరే, అయితే ఇప్పుడు ఆమె చంపేస్తానంటే ఒక కారణం లేకుండా చంపేస్తాం, ఒక కారణం ఉండాలి కదా, ఆమె మీద ఏదో ఒక కారణం వేయాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో బీరువా లాకర్ తాళాలు, ఇంటి బీరువా తాళాలు మొత్తం గుర్తుని జోబీలో వేసుకుని ఆయన ఆఫీస్కి బయలుదేరిపోయాడంట. ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళే దారిలో ఈజిప్ట్ దేశంలో ఒక నది ఉంది. ఏం నది అది? నైలు నది. ఆ నైలు నది మీదుగా బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆ తాళాలు తీసుకుని ఈ తాళాల్ని ఇసిరేసేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడంట. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి బీరువా తాళాలు వేయి అన్నాడు. బీరువా తాళాలు ఏయి. ఆమె పాపం ఎదుగుతుంది, ఇల్లంతా ఎదిగి ఇల్లంతా మొత్తం చుట్టూ అంతా ఎక్కడ పెట్టానా పొరపాటున ఎక్కడ ఆలోచనలో పెట్టాం. మనం ఎలా ఎదుగుతాం? తాళాలు పోయినాయి అనుకోండి, ఎలా ఎదుగుతాం? హడావుడిగా ఎదుగుతుంది, హడావుడిగా. ఏంటి తాళాలు పోయినాయి చూస్తే ఎక్కడా కనిపించలేదు. ఈయన మాత్రం నిబ్బరంగా కూర్చున్నాడు. నా తాళాలు కనిపించలేదో రేపొద్దున ఈ కారణాన్ని బట్టి నిన్ను చంపేస్తా. జనాలు అనుకుంటారు లేదో గొడవ పడి తాళాల కోసం చంపేశాడని అనుకుంటారు, నా మీద నింద ఉండదు. కానీ నువ్వు మాత్రం నీ విశ్వాసాన్ని విడిచిపెట్టావా అన్నాడంట. ఆమె ఏమీ మాట్లాడకుండా తాళాలు ఎత్తుక్కుంటుందంట.
ఆ రాత్రంతా వెతికింది, ఉదయం అంతా వెతికింది. ఉదయాన్నే లేచాడు, దొరికాయా తాళాలు అన్నాడంట. తాళాలు ఉంటే కదా దొరకడానికి. కానీ ఆవిడ అందంట, నేను చూస్తాలేండి, వెతుకుతాలేండి అన్నట్ట. లేదు, నేను సాయంత్రం వచ్చేపాటికి తాళాలు కనిపించకపోతే నేను చంపేస్తాను. సరే, ఈరోజు నువ్వు చనిపోతావు కదా, ఈరోజు నా ఫేవరెట్ ఫుడ్ కూడా వండేసి చనిపో అన్నాడంట. నా ఫేవరెట్ ఫుడ్ నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాను, నాకు కావాల్సిన ఫేవరెట్ ఫుడ్ నువ్వు నాకు వండేసి అప్పుడు చనిపో అంటే అవేం మాట్లాడకుండా ఓకే చెప్పిందంట. ఆయన మార్కెట్కి వెళ్ళిపోయాడు. మార్కెట్లో చూసుకున్నాడు, మా ఆవిడ చచ్చిపోతుంది, ఇక చంపేస్తాను, ఎట్టి పరిస్థితులు చంపేయడం నేను డిసైడ్ అయిపోయాను అని చెప్పేసి మటన్, చికెన్ అన్నీ తీసుకున్నాడు. నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం కదా, ఫిష్ పులుసు పెట్టించుకుంటా, ఫ్రై చేపించేసుకుంటానని చెప్పి పెద్ద ఫిష్ ఉంటే ఆ ఫిష్ని మార్కెట్లో నుంచి తీసుకుని ఇంటికి వచ్చాడంట. కట్ చేయించుకు రాకుండా మా ఆవిడతోనే కట్ చేయించాలి దీన్ని అని చెప్పేసి తీసుకొచ్చాడంట. అంటే ఆమెకి ఇంకా పని ఎక్కువ పెట్టడానికి. ఎంత కఠినమో చూడండి, ఎంత కోపమో చూడండి. ఆ ఫిష్ని తెచ్చి అక్కడ పెట్టి ఈ ఫిష్ని శుభ్రంగా కట్ చేసి నాకు ఫ్రై, పులుసు అన్నీ చేసి పెట్టాలి, నాకు కావాల్సిన వెరైటీ అని ఏమేం కావాలో ఆయన కోరికలని చెప్పాడట. ఓకే అందంట. ఆమె ఏం అన్నీ చేస్తాను అందంట. నేను వచ్చేపాటికి అన్నీ రెడీగా ఉండాలన్నాడట. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ పనిలో ఏముంది, పాపం తాళాలు వెతుక్కుంటుంది, ఓ పక్క నుంచి వంట చేసుకుంటుంది. సాయంత్రం 5 గంటలు కానే వచ్చింది, ఆ భర్త ఇంటికి వచ్చేసాడు. వచ్చానంట, దొరికాయా తాళాలు, ఈరోజే లాస్ట్ డే నీకు, ఇంకొకసారి చెప్తున్నాను, దొరికినాయా, ఉన్నాయా లేవా అన్నాడంట. తాళాలు తీసి చేతిలో పెట్టిందంట. దొరికాయి తాళాలు. ఎలా దొరికాయి? ఈయనకు ఒకసారి కాళ్ళు చేతులు గడగడగడ వణికిపోతున్నాయంట. ఏమైంది? తాళాలు ఎక్కడి? ఇతనికి తెలుసు నిజం, ఆమెకు తెలీదు. ఇతనికి ఏం జరిగిందో తెలుసు, కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది, అర్థమైపోతుంది ఆయనకి, ఇదేదో గొప్ప అద్భుతం జరిగింది. ఆవిడ తాళాలు చేతిలో పెట్టిందంట. ఈ తాళాలు ఎక్కడ దొరికాయి నీకు అన్నాడు. వెంటనే ఆమందంట, నా దేవుడు గొప్పవాడు అన్నాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టారు. మీరు ఎలా గెస్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ తాళాలు ఆమె చేతికి దేవుడు ఇచ్చాడు. ఆ చేపను తీసుకొచ్చాడు కదండి, ఆ నైలు నదిలో ఉన్న చేపల్లో ఈయన తాళం వేసినప్పుడు ఆ చేప మింగేసింది ఆ తాళాన్ని. ఆ చేపను మార్కెట్కి తెచ్చారు. ఆ మార్కెట్లో చేప ఈయనే ప్రత్యేకంగా వెళ్ళి కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇది అద్భుతం కాదా? ఈరోజు విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. నమ్మేవారు గట్టిగా చప్పట్లు కొట్టేసే. ఎప్పుడు దేవుని విషయాల్లో రేపు చేద్దాంలే, ఇవాళ చేద్దాంలే కాదు, ఈరోజు నీ విశ్వాసాన్ని చూపించగలుగుతున్నావా? నీ విశ్వాసానికి క్రియలు చూపించగలుగుతున్నావా? క్రియలు లేని విశ్వాసం మృతం కదా. ఆమె విశ్వాసాన్ని చూపించిందండి. ఆమె ఏమి గొడవాడలేదు, హడావిడి చేయలేదు. చిన్న విషయానికి ఆడవాళ్ళు ఏం చేస్తారు? గొడవ. ఎంత విశ్వాసం ఉందో అక్కడే తెలిసిపోద్ది. గొడవలు చేసేవాళ్ళకి విశ్వాసం లేదు. నిజంగా విశ్వాసం ఉంటే పట్టుదల కలిగి నీ భర్త కోసం, పట్టుదల కలిగి నీ బిడ్డల కోసం, పట్టుదల కలిగి నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. రోజు ప్రార్థన కూటాలకి రండి అని చెప్పేది ఎందుకో తెలుసా అండి? విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి. నీ విశ్వాసం ద్వారానే కదా అద్భుతాన్ని చూస్తావు. ఈమె ఏం చేసిందండి? ఏం చేసింది? కేవలం విశ్వసించింది దేవుణ్ణి. నా దేవుడు గొప్పవాడు, ఆ దేవుడిని నువ్వు కలిగి ఉండు. మీకు తెలుసా, ఆ ఇల్లు ఒక పెద్ద చర్చ్ అయిపోయిందంట. వారి కుటుంబం ఒక సంఘం అయిపోయిందంట. ఈరోజు నీ ఇల్లు అనేకులకు దీవెనకరంగా ఉందా? అనేకులకి నడిపించేదిగా, దేవుని దగ్గర నడిపించే సాధనంగా ఉందా? నీ ఇంట్లో నువ్వే ఉండి నువ్వే బాధపడి ఇంకా అనేకులు బాధ పెట్టేవారుగా ఉంటున్నావా? నువ్వు అనేకులకి వెలిగించేవాడుగా ఉన్నావా? నువ్వు అనేకులకు చీకటిగా మార్గం చూపించేవాళ్ళుగా ఉన్నారా? ఈరోజు క్రిస్మస్ ఆనందం ఎవరికంటే దేవుని హృదయం విశ్వాసంతో నింపబడినప్పుడు. నాలో పరిపూర్ణమైన విశ్వాసం ఉందండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము. అందుకే దేవుడు విశ్వాసాన్ని కాపాడుకోమన్నాడు. విశ్వాసాన్ని కలిగిన వారమై దేవుని స్తుతించే వారంగా ఉందాం, దేవుని మహింపరిచే వారంగా ఉందాం. చివరిగా 2 కొరింథీ 6:2 చదువుతారా? 2 కొరింథీలు 6:2. ఇదే అనుకూల సమయం, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని.
ఎప్పుడు రేపు అనమాకండి, ఈరోజే. ఇదే అనుకూల సమయం, ఈనాడే రక్షణ దినం. ప్రభు బలలో చేయి వేసే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటానయ్యా. అనుకూల సమయం ఉంటుండగానే నా బిడ్డలందరినీ కూడా మీ రక్షణలో నడిపిస్తానయ్యా. నా కుటుంబంతో వీళ్ళు సేవించే వారుగా సహాయం చేయండి అయ్యా. లేచి నిలబడి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మీకు ఎన్నో వందనాలైన స్తోత్రాలు. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో అద్భుతమైన వర్తమానాల ద్వారా మా జీవితాన్ని బలపరుస్తున్న దేవా, మరియలో ఉన్న అపారమైన జ్ఞానం, ఆ జ్ఞానానికి మించిన విశ్వాసాన్ని నాయన ఆమె చూపించింది కాబట్టి అది జరగని పని అయినప్పటికీ, అసాధ్యమైనప్పటికీ సాధ్యం చేసి చూపించారయ్యా. మా జీవితంలో మేము అటువంటి మా జ్ఞానంతో చిన్న చిన్న ఆలోచనలు కాదు, మీ జ్ఞానము కలిగిన వారమై అద్భుతాల్ని మా జీవితంలో చూసేవారంగా, విశ్వాసం ద్వారా మా జీవితంలో నాయన మీ శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి. యోసేపు వలె విధేయత కలిగిన వారమై, విధేయత కలిగిన జీవితాన్ని చూపించే వారంగా, వెంటనే చేసేవారంగా, చెప్పబడిన వర్తమానాన్ని విని నిర్లక్ష్యంగా ఉండకుండా విధేయత కలిగిన వారమై, అది మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఆ గొర్రెల కాపరులు వెంటనే స్పందించారయ్యా. అటువంటి స్పందన మా హృదయాల్లో, మీ వాక్యానికి వెంటనే స్పందించి ఆ ప్రకారం చేయడానికి మాకు సహాయం చేయండి. తదుపరి వచ్చే ఆశీర్వాదాన్ని, దీవెనల్ని మీరు కుమ్మరించే దేవుడు అయ్యా. క్రిస్మస్లో ఎంత విధేయత, మీ తండ్రికి విధేయత కలిగిన ఆయన ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు. మా కొరకు బలి అవ్వడానికి. మీరే కనుక వచ్చి ఉండకపోతే మాకు రక్షణ లేదయ్యా, మాకు నిత్య జీవం లేదయ్యా. మా కొరకు నాశనం సిద్ధంగా ఉందయ్యా. నాశనం నుంచి తప్పించడానికి నిత్య జీవం అనే బహుమానంగా మా కొరకు వచ్చిన విధానాన్ని బట్టి మీకు వేల కొద్ది వందనాలు చెల్లిస్తూ, విశ్వాసంలో మా ప్రతి ఒక్కరిని బలపరిచి మా విశ్వాసాన్ని అనేకులకు చూపించే వారంగా, అనేకుల్ని విశ్వాసంలోకి నడిపించే బిడ్డలుగా మేమందరూ జీవించే కృపను దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకొని ప్రభు బాలలో పాలు పంపులు పొందడం జీవితాలు. ముగ్గురు ఇన్సిడెంట్స్ మనం చూసాం. యోసేపు, మరియా, గొర్రెల కాపరి. ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం. యవనస్తురాలైనటువంటి మరియా జీవితం మన ముందు ఇచ్చారు. దేవుని మాట వినగానే, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్యాన్ని వినగానే ఆమె దేవుని మాటలు ఏది నిరర్ధకం కాదు, నీ మాట చెప్పును నాకు జరుగును కాక. అలాంటి విధేయత కలిగిన పిల్లలుగా మనం ఉన్నామా? మన యవన బిడ్డలు అలా ఉన్నారా? మన బిడ్డలు, మన కూతురు అలా ఉందా? మన కొడుకు అలా ఉన్నాడా? ఇవాళ బిడ్డలు, మా అమ్మ అలా మరియలా ఉందా? దేవుని వాక్యానికి లోబడే అమ్మలు. మా కోడలి పిల్ల అలా ఉందా మరియలాగా? అలా ఉంటే ఎంత బాగుంటుంది మా కోడలి పిల్ల అని. అయ్యో మా అత్తగారు అలా ఉన్నారా? ఇదిగో మా తల్లి అలా ఉందా? ఒకరికొకరు మేము మా కుటుంబ సభ్యుల్లో దేవుని వాక్యానికి లోబడే కుటుంబం, దేవుని మాటని గౌరవించే కుటుంబం. ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. ఈ రోజుకి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా మరియాని ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాం. ప్రార్థన చేసుకోండి. ప్రభు బలలో పాలముంపులు పొందే ముందు నేను యోసేపు లాగా ఉన్నానా? చెప్పబడిన మాట ప్రకారం దైవ మాటను దూత కలలో చెప్పినప్పటికీ ఆలస్యం చేయల. నిద్ర మేలుకొని వెంటనే దేవుని మాటకి ఎంత విధేయత, ఎంత తక్షణమే చూపించగలరు. చెప్పినట్టు అది కష్టంగా ఉన్నా, భారంగా ఉన్నా, నమ్మశక్యంగా లేకపోయినా, అర్థం కాకపోయినా, దూత చెప్పింది నేను వెళ్ళి తప్పక చేస్తాను. ఆ దూత చెప్పాడు నాకు వచ్చి రాత్రి కాలంలో. వెంటనే వెళ్ళి నిద్ర మేలుకోగానే తన భార్యగా చేయొచ్చు. ఇవాళ అలా వాక్యానికి లోబడి వెంటనే దేవుడి వాక్యం చెప్తున్నాడు, ఇగో నీ శత్రువుని క్షమించు, మన వెంటనే క్షమిస్తున్నామా? చెప్పిన వాక్యానుసారంగా ఈ రాబడులు బాగా వెంటనే ఇగో దేవుని కార్యంలో తోడ్పడి సువార్త ప్రకటించండి. వెంటనే మనం సరి చేసుకుందాం. ఊరకనే ప్రభు బాల తీసుకోకండి, ఊరకనే ప్రభు బాలలో పాల్గొంగోలు పొందకండి. తను తాను పరీక్షించుకొని
ఆ విధంగా ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని గ్రహింపుతూ మీ తప్పులు ఒప్పుకునే సమయం, సరి చేసుకునే సమయం, చక్కపరుచుకునే సమయం, నూతన పరచబడే సమయం. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతనమైన సృష్టి. అనగా అర్థం, మనల్ని ప్యాచీ వర్క్ చేయలేదు, ఏదో కొత్తగా పెయింట్ వేయలేదు, పాతది కొత్తగా మార్చేయలేదు. అంత నూతనమైన సృష్టిగా, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వచ్చినట్టు మా జీవితాలు క్రొత్తగా మార్చేశారు. ఇక పాతవి గతించిపోయాయి. ఇక పాత స్వభావం, ఇక పాత అవిధేయత, పాత గర్వం, పాత మాట వినకపోవడం, పాత లోబడకపోవడం, పాత కఠినమైన జీవితాన్ని మనం విడిచిపెడదాం. ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో దేవుని విషయాలు ఆయన పుట్టాడు, మనకు తెలియపరిచాడు. దూత ద్వారా మేము విన్న కనుక మేము గబగబా పరిగెత్తుకొని వెంటనే త్వరగా అనే మాట మేము చూస్తాం. వారు త్వరగా బయలుదేరే గొర్రెల కాపరు ప్రభువుని చూడడానికి. ఎంతమంది త్వరగా దేవుని కార్యక్రమాల కోసం, త్వరగా దేవుని మందిరానికి వెళ్ళాలని, త్వరగా ఆయన పనిలో తోడ్పడాలని, త్వరపాటు కొట్టి జక్కీతో చెప్పే ప్రభు మీరు త్వరగా దిగిరా, ఆలస్యం చేయ. ఇవాళ ఎంతమంది మేము త్వరగా దేవుని పనుల్లో, దేవుని కార్యక్రమంలో త్వరితముతో తోడ్పడుతున్నాం. మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభావాల్లో పాల్పొంపులు పొందాలి. ప్రభు రాత్రి రోడ్డును ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వీరిచ్చి, ఇది మీ కొరకైనా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని చెప్పాను. ఆ ప్రకారం మేము పోయిన పేమట ఆయన పాత్ర ఎత్తుకొని, పాత్ర రక్తం కొత్త పదం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని ప్రభు చెప్పాను. ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని గ్రహింపుతో ఎవరు అయోగ్యంగా పాలు పంపులు పొందకండి. అదే ప్రార్థన చేసుకోకుండా పాలు పంపులు పొందడం అయోగ్యత. సరి చేసుకొని మీకు సమయం ఇవ్వబడుతుంది కనుక ప్రార్థన చేసుకోండి. దేవుడి దగ్గర ఏది అవిధేయతలో మీరు ఉన్నారు, ఏ మాట వినట్లేదు, ఎలా కఠినమైన హృదయం కలిగి ఉన్నారు, దేవుని వాక్యానికి విధేయత లేకుండా, మంచి అమ్మగా, మంచి కూతురుగా, మంచి కోడలుగా, మంచి అత్తగా, మంచి స్నేహితురాలుగా మరి ఎలా నువ్వు లేవేమో మనం సరి చేసుకుంటాం. మంచి యోసేపు వలె విధేయత కలిగి లేవేమో, వెంటనే మనసుతో లోబడి కఠినమైన నిర్ణయాలైన దేవుడు చెప్పిన వాక్యానుసారంగా నేను నడుస్తాను, త్వరితముగా కార్యాలు తోడ్పడతాను. సరి చేసుకొని ప్రభుబాలు తీసుకోండి. ప్రభుబాలు మీకు అందించే పరిచారికలు వస్తారు కనుక ప్రభుబాలు మీకు అందించుకోండి. రీతిలో పాల్గొంటాయి. పాపము
పాడమని మిమ్మల్ని ఎవరూ చెప్పాలా. మీకు ఇవ్వబడిన సమయం పాట పాడడానికి కాదు. పాట పాడేవారు పాడుతూ ఉంటుండగా మనం సరి చేసుకోవడానికి. నేనైతే పాడలేను, నేనైతే ప్రార్థన చేసుకోవాలి. మనకి ఇవ్వబడిన సమయం ప్రార్థన చేసుకోవడానికి. మీరు పాట అయిపోయిన తర్వాత చేసుకోకండి, ఈసారి నుంచే ఆ పాట పాడుతుంటుండగా మీరు ప్రార్థన చేసుకోవడానికి, మీ తప్పులు ఒప్పుకోవడానికి, చక్కపరచుకోవడానికి, సరి చేసుకోవడానికి. ఇక నుంచి ఈ రోజు నుంచి నేను నమ్మకంగా బ్రతుకుతాను, నూతనంగా బ్రతుకుతాను, మెత్తని హృదయం కలిగి బ్రతుకుతాను. నా కుటుంబాన్ని బాగు చేసి దీవించి అనేకులకు మీరు దీవెనకరంగా ఉంచండి ప్రభు. ప్రార్థన చేసుకొని ప్రభు బలం తీసుకోండి. అది ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైతే తీర్మానం చేసుకోండి. యోసేపులా నేను ఉంటాను, మరియలా నేను ఉంటాను, గొర్రెల కాపర్లాగా ఉంటాను. వారి క్రిస్మస్లో ఎంత విశ్వాసాన్ని, విధేయతను, లోబడే మనసుని చూపించారు. నేను కూడా అలా జీవిస్తాను రేపు. అప్పుడే నా క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ దీవెనలు నా జీవితంలో మీరు అనుగ్రహించగలరు. నా పొరపాట్లు, నా తప్పును ఒప్పుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు బలం తీసుకోండి. ప్రభుకి కానుకలు సమర్పించమని పాట పాడుతుండగా మన విలువైన కానుకలు దశమ భాగంలో నమ్మకంగా ప్రభుకి చెల్లించి దేవునికి అనుగ్రహిద్దాం.
అందులో లేచిన తర్వాత మీ ముగింపు ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 తండ్రి, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీ కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ సండేలో తండ్రి ఉమెన్స్ క్రిస్మస్ లో మీరు ఎంతగానో తోడుగా ఉండి ఎంతగానో తండ్రి ఘనంగా మర్యాదకరంగా జరిపించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అనేక విషయాలు అమ్మగారి ద్వారా మేము తెలుసుకున్నాం. దాని ప్రకారంగా తండ్రి మా హృదయం అనే పలక మీద రాసుకుని వాటి ప్రకారంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అని సెలవిచ్చిన దేవుడు దేవ. మా జీవితాల్లో తండ్రి, మా కుటుంబాల్లో సమాధానం ఉంచి తండ్రి, అంతం వరకు తండ్రి మేము నమ్మకమైన బిడ్డలుగా తండ్రి జీవించడానికి సహాయం దయచేసి ఈ క్రిస్మస్ దేవుని ప్రతి కుటుంబాల మీద ఉంచి తండ్రి వర్ధలడానికి సహాయం దయచేయమని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ